ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 8ని పరిశీలిద్దాం. భక్తియోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తనను ఎలా చేరుకోవాలో అర్జునుడికి స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇది అత్యంత ప్రత్యక్షమైన మరియు శక్తివంతమైన ఉపదేశాలలో ఒకటి. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిస్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఓ అర్జున, నీ మనస్సును నాయందే నిలుపు, నీ బుద్ధిని కూడా నాకే సమర్పించు. అలా చేసిన తరువాత నువ్వు నిస్సందేహంగా నాలోనే నివసిస్తావు. ఇక్కడ భగవంతుడు మనస్సును, బుద్ధిని రెండింటినీ అడుగుతున్నాడు. మనస్సు అంటే మన ఆలోచనలు, భావాలు. బుద్ధి అంటే విశ్లేషించి నిర్ణయం తీసుకునే శక్తి. ఈ రెండింటినీ భగవంతునిపై కేంద్రీకరించడమే సంపూర్ణ భక్తి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక గట్టి అభయం, ఒక హామీ. భగవంతుడు మనకు ఒక ఖచ్చితమైన వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఈ పని చెయ్యి, ఫలితం నేను చూసుకుంటాను అన్నట్లుగా ఆయన మాటలలో ఎంతో ధైర్యం, ప్రేమ ఉన్నాయి. భక్తులిలో ఉండే సందేహాలను, భయాలను తొలగించి స్థిరమైన నమ్మకాన్ని కలిగించే భావమిది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయవచ్చు. ఉదయం లేవగానే పని ప్రారంభించే ముందు ఒక క్షణం భగవంతుణ్ణి స్మరించుకోవాలి. మన ఆలోచనలను, మన నిర్ణయాలను ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించాలి. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించేటప్పుడు ఏది భగవంతునికి నచ్చుతుందో అని మన బుద్ధిని ఉపయోగించాలి. ఇలా చెయ్యడం ద్వారా నెమ్మదిగా మన మనస్సు, బుద్ధి ఆయన వైపు తిరుగుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.